వైఎస్ఆర్ జిల్లా పులివెందుల మార్కెట్ యార్డ్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. గిట్టుబాటు ధర లేదని మార్కెట్ యార్డ్ వద్ద చిన్ని రైతులు ధర్నా చేపట్టారు. వ్యాపారస్తులు సిండికేట్ అయి తమను నిండా ముంచారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీస గిట్టుబాటు ధర కల్పించుకుంటే మార్కెట్ యార్డుకు తాళాలు వేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ హయాంలో చిన్ని మార్కెట్ యార్డును ఏర్పాటు చేశారని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తోటల వద్దకు వచ్చి చిన్ని పండ్లను కొనుగోలు చేసేవారిని రైతులు చెప్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిన్నీకి గిట్టుబాటు ధర లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. ఆటపడే వాళ్ళందరూ సిండికేట్ అయినారు. ఒకటి మంచి ఒకటి 14,000 15,000 పెడతా అనుకో, మిగతా 6,000 7,000కే పోతున్నాయి ఏదైనా అని. మామూలు మిగతా ఏరియాల్లో ఉంటే దూర ప్రాంతాల్లో మార్కెట్ ఎంత ఉన్నది, మన మార్కెట్ ఎంత ఉన్నది, ఆ మార్కెట్ కంపారిజన్ చేసుకోవడంలే. ఈడ 10,000 ఉన్నాడు, ఆడ 14,000 ఉంటుంది. సిండికేట్ పాట పాడేటప్పుడు ఉన్నాడు, అందరూ కన్ను గిట్టుకోవడము, ఇంకోటి గిట్టుకోవడము, తక్కువ చేసుకోవడం, ఇది కుమ్మక్కైనారంతా. ఇది ఆ కుమ్మక్కైనది అది లేకోకుండా చేసి పై మార్కెట్కు ఈ మార్కెట్కు ఎందుకు వ్యత్యాసం ఉన్నది, మీరు ఎందుకు తక్కువ పడతారని ఫస్ట్ దృష్టి తీసేవాళ్ళ. అప్పుడు ఢిల్లీ వాళ్ళు తోటల్లోకి వచ్చి వ్యాపారం చేసేవాళ్ళు, విజయవాడ వాళ్ళు వచ్చేవాళ్ళు, మద్రాసు వాళ్ళు వచ్చేవాళ్ళు, బెంగళూరు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఈరోజు ఇక్కడ కుమ్మక్కు కావడం వల్ల మద్రాసులోనే ఉండి సరుకు కొంటున్నాడు, ఢిల్లీ వాడు ఢిల్లీలోనే ఉంటున్నాడు. ఇక్కడ సరుకు కావాల్సినంత వాళ్ళ రేటుకు కొని వీళ్ళు లబ్ధి పొందుతున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. నడుమధ్య ఈరోజు రైతు సర్వనాశనం అయిపోతున్నాడు. భారీ ఎత్తున ఇక్కడ అవినీతి జరుగుతుంది. నేను ఇప్పుడే ఛార్జ్ షీట్ తీసుకున్నాను, నాకు ఎటువంటిది తెలియదు అంటున్నాడు ఆయన. ముందు ఆయన వచ్చి ఇక్కడ మాకు తెలియజేస్తే ఏం జరిగింది ఏం కథ అని. మేము రాత్రి ఈడికి తొలగస్తే గన ఇక్కడ ఉండే మీడియేటర్లు, ఈడుండే ఈ బ్రోకర్లు మధ్యాహ్నం రాత్రి మాట్లాడుకున్నారు. మేము పిల్లలము ఆడ తోటల్లో 2 కాయలు ఉంటాయి, దానిలో చూసుకోవడానికి పోతే ఈడ కుమ్మక్కయ్యి వీళ్ళంతా వీళ్ళకు ఈడ 10,000కు 4,000కు 5,000కి అని చెప్పి మమ్మల్ని సర్వనాశనం చేస్తున్నారు. అందుకు దయవుంచి ఈ అధికారులు ఈ సీనా చెట్లను మేము నరుక్కోవాలన్నా లేకపోతే మేము సావాలన్నా.